12 కూడా ఎమ్మెల్యే ఫిగర్ రాయండి. దురదృష్టం గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. నేను వచ్చి కారులో వచ్చాను, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు. రాత్రులు చూశారు. ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్ని తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా, మొత్తం వర్క్లన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రెజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళన్నారు. ప్రెజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే, ఎంత తేడా వచ్చిందంత తప్పదనుకోండి. కానీ ఒక నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో. ఏదేమైనా నేను ఏమనుకున్నానంటే, ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి, మంత్రులు సెక్షన్ వేరే చూస్తున్నారు, జడ్జీస్ సెక్షన్ వేరే చూస్తున్నారు. యాజ్ ఏ స్పీకర్గా వీరికి అకామిడేషన్ కల్పించడం బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో దానికి సంబంధించిన అధికారులందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టే మీకు కూడా తెలుసు. ఎంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వరగా కత్తిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము.